రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే మొదలైంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరంలో కూడా విజయవంతంగా అన్ని డిపోలో కూడా ప్రారంభించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిని అయితే మనతో పాటు వరలక్ష్మి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఎటువంటి కండక్టర్ కావచ్చు, బస్సు డ్రైవర్ సంబంధించిన కావచ్చు, అలాగే ప్రయాణికులు కావచ్చు, ఎటువంటి భద్రత ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ మాట్లాడిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, ఈ నేటి నుంచి అయితే ఉచిత బస్సు అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఆర్టీసీ స్టాఫ్ కూడా ఒక విధంగా బడ్డీగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే గతంలో చూసాం, అసలు కర్ణాటకలో కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, అక్కడ కూడా ఎన్నో సమస్యలు కూడా వెలువెత్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా ఏ విధంగా అధిగమించుకుంటే ఎటువంటి ప్రణాళిక దీనిపై మీరు సిద్ధం చేసుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన స్త్రీ శక్తి పథకం ఈ రోజు కూడా విజయనగరం జిల్లా పరిధిలో 7 నియోజకవర్గాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం గజపతి నగరం బస్సు ఆపరేట్ చేస్తున్నాము. ఇందులో గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు మరియు కలెక్టర్ గారు, ఇతర ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇందులో ముఖ్యంగా ఈ 5 ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 విభాగాలకు సంబంధించిన బస్సుల్లో ఇప్పుడు ఆధార్ కార్డు ప్రూఫ్తో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా. మరి వీరి భద్రత నిమిత్తం బస్ స్టేషన్లో అడిషనల్గా సెక్యూరిటీ స్టాఫ్ని మరియు పోలీస్ వాళ్ళ అసిస్టెంట్ సహకారంతో మరి వాళ్ళ భద్రత విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కువగా రద్దీ ఉంటే మనకి ఈ పిక్ పాకెటర్స్, అదేవిధంగా చైన్ స్నాచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి బస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే భద్రతా విషయంకి వచ్చేసరికి ఎక్కువగా గతంలో కూడా మనకి ఎన్నో దాడులు కూడా జరిగిన నేపథ్యం కూడా కనిపించింది. ఏమంటే చూసుకుంటే కండక్టర్ పైన కూడా దాడి చేసిన పరిస్థితి జరిగింది. మొన్న ఈ మధ్య కాలంలో చూసుకుంటే మహిళ కూడా ఒక డ్రైవర్ పై కూడా దాడికి పాల్పడిన పరిస్థితి కనిపించింది. ఇవన్నీ కూడా ఎలా చూడమంటారు? వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో, వాళ్ళకి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా యాక్ట్స్ ఏమైనా తీసుకుని వస్తున్నారా ఆర్టీసీ పరంగా? అటువంటివి ఏ విధంగా చూడాలి? యాక్చువల్గా మన పబ్లిక్తో తగాదం వచ్చినప్పుడు మేమే సిబ్బందికి వాళ్ళతో పబ్లిక్తో ఎలాగ డీల్ చేయాలి, ప్రయాణికులతో ఎలా